భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ లో అంచనాకు మించి తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీలు సంస్థలతో ఎంఓయూలు చేసుకుంది. తొలి రోజే 2,43,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. పేరొందిన కంపెనీలు, దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు భారీగా తరలివచ్చారు. మొదటి రోజే 2,43,000 కోట్ల పెట్టుబడులకు తెలంగాణ సర్కారుతో ఒప్పందం కుదిరింది. 35 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం విజన్ 2047 దిశగా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తన సుస్థిర స్థానాన్ని చాటుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డిఫెక్ట్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడులకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి ప్రముఖ కంపెనీలు తరలివచ్చాయి. దీంతో ఒకే రోజున 2.43 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాల సృష్టికి దోహదపడనున్నాయి. ప్రముఖ సంస్థలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ విద్యుత్ శాఖలోనే ఏకంగా 2 లక్షల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ గ్లోబల్ సమ్మిట్ లో మైహోమ్ పవర్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మైహోమ్ పవర్ సంస్థ 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటుంది. దీనివల్ల 12,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇంకా మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నాయి. రిలయన్స్ గ్రూప్ కు చెందిన వంతారా ఫ్యూచర్ సిటీలో జూ పార్క్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన రేసింగ్, మెట్రో క్రాస్ ఏర్పాటుకు సూపర్ క్రాస్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. అంతర్జాతీయ రేసింగ్ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ట్రాక్లు, రైడర్ ట్రైనింగ్ జోన్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. మోటార్ స్పోర్ట్ హబ్ హైదరాబాద్ ను స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ కారిడార్ గా మార్చనుంది. రాష్ట్రంలో 10,000 కోట్లతో సమీకృత టౌన్షిప్, ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోను ఏర్పాటు చేసేందుకు సల్మాన్ ఖాన్ వెంచర్స్ సంస్థ తమ ప్లాన్ ను ప్రకటించింది. గెస్ట్ హౌస్, స్పోర్ట్స్ మౌలిక సదుపాయాలు, పూర్తిస్థాయి ప్రొడక్షన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఈ టౌన్షిప్ లో గోల్ఫ్ కోర్స్, రేస్ కోర్స్, ప్రీమియం రెసిడెన్షియల్ స్పేస్లు ఉంటాయి. ప్రొడక్షన్స్, ఓటీటీ కంటెంట్, పోస్ట్ ప్రొడక్షన్ సదుపాయాలు తదితర కార్యక్రమాలకు వీలుగా ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ ఉంటుంది. వైద్య విద్య విస్తరణ, డిజిటల్ హెల్త్ లో కమ్యూనిటీ ఆరోగ్యం కోసం అపోలో సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రపంచ స్థాయి వైద్య సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం, అభివృద్ధి, క్లినికల్ రీసెర్చ్, జీనోమిక్స్, టెలిహెల్త్, ఫార్మసీ, లాజిస్టిక్ బలోపేతంతో పాటు అంతర్జాతీయ హెల్త్ కేర్ టాలెంట్ ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 800 కోట్లతో యూనివర్సిటీని నెలకొల్పనుంది. ఫార్మసీ నెట్వర్క్ లో అదనంగా 200 స్టోర్లు ఏర్పాటు చేసి మరో 1000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వనుంది. తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ తెలంగాణతో ఒప్పందం చేసుకుంది. అకాడమిక్ పరిశోధనలు, భాగస్వామ్య బలోపేతం, ఉన్నత విద్య, ప్రొఫెసర్లకు శిక్షణ, ఆవిష్కరణ ఆధారిత పరిశోధనలు, డిజిటల్ లెర్నింగ్ కు ఒప్పందంతో అవకాశం ఏర్పడనుంది. ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సంస్థ తెలంగాణలో 41,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. దీంతో డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏఐ ఆధారిత గవర్నెన్స్ సిస్టమ్, మీడియా టెక్నాలజీతో కూడిన ఫ్యూచర్ స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేయనుంది.